సరసమ్మకు కోపం ఎక్కువ. తనకు నచ్చిందేదైనా జరిగితే చాలు భద్రకాళిలా మారిపోతుంది. తన భర్త దొరసామి ఎప్పుడూ తనకు కోపం తెప్పించే పనే చేస్తుంటాడు. అందుకే సరసమ్మ ఆయన్ని ఎప్పుడూ తిడుతూ చివాట్లు పెడుతూ ఉంటుంది. ఏమే సరసా, ఇంకా నోరేసుకొని నా పైన పాడిపోతూనే ఉంటావా? వయసు అయిపోతుంది కదా, ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకోవచ్చు కదే. నీ మొహానికి అది మాత్రమే తక్కువ. అయినా నువ్వు సరిగ్గా ఉంటే నేను తిట్టను కదా. ఇంతకీ నీకేం కావాలిప్పుడు? రాత్రి నుండి నాకు సరిగా నిద్ర పట్టట్లేదే. జేబులో చిల్లిగవ్వ లేకపోయేసరికి నిద్ర రావట్లేదు. జేబులు చిల్లిగవ్వ కోసం కాదు, నోట్లోకి మందు చుక్కపోలేదు కదా, అందుకే నిద్ర రానట్టుంది. అదేదో మనసులో దాచుకోకుండా చెప్పొచ్చు కదా. ఏంటంటే ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఊరుకుంటావా? నాలుగు తగిలించవు. అయ్యో, నువ్వు నా మొగుడివయ్యా. నిన్నెప్పుడు అలా అంటూనే ఉంటానా ఏంటి? ఇప్పుడేంటి, నీకు డబ్బు కావాలి. ఆ డబ్బుతో సారా కొనుక్కొని తాగి ఈ రాత్రికి నిద్రపోదామనుకుంటున్నావు, అదే కదా? ఆహా, నీలాగా అర్థం చేసుకునే భార్య ఉంటే మొగుళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు కదే. తొందరగా ఇంట్లోకి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి. అలా దొరసామి అనగానే ఇంట్లోకెళ్లిన సరసమ్మ బడిత తీసుకొచ్చింది. అది చూసి దొరసామి ఇంట్లో నుండి పరుగు తీశాడు. అప్పుడే అక్కడికి సరసమ్మ కొడుకు వంశీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఇంటి ముందు నిల్చున్నాడు. అది చూసి సరసమ్మతో పాటు దొరసామి కూడా షాక్ అయ్యాడు. వంశీ, నాన్న, నేను చూస్తున్నది నిన్నేనారా? ఏంట్రా ఇది? అలా మూతి ముడుచుకునే ఉంటే సరిపోదు. నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? నోరు తెరిచి మాట్లాడరా? అమ్మా, ఈ అమ్మాయి పేరు వనజ. ఇద్దరం కలిసే చదువుకున్నాం. తను గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళింట్లో తనకి పెళ్లి చేయాలని చూస్తున్నారు. మా పెళ్లికి వాళ్ళింట్లో ఒప్పుకోలేదు. అందుకే ఇలా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాను. నన్ను క్షమించండి, కానీ నా మాట మీరు వింటారనే నమ్మకంతోనే ఇలా చేశాను. ఆహా, నువ్వేదో పొడి చేశావని నీ మీద నమ్మకం పెట్టుకున్నాం మేము. పెళ్లి చేసుకునే ముందు మేము నీకు గుర్తు రాలేదారా? మాకొక్క మాట చెప్పుంటే నీ పెళ్లి గ్రాండ్గా చేసేవాళ్ళం కదా. ఏవండి, ఇక ఊరుకోండి. అది కాదే. ఊరుకోమన్నానా? అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేశాను. నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా అంటూ వంశీ తన తల్లి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వంశీ మాటలు విని సరసమ్మ కూడా కంటతడి పెట్టుకుని ఇంట్లోకి వెళ్లిపోతుంది. తర్వాత కొంత సమయానికి హారతి తీసుకొచ్చి ఆ నవదంపతుల్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఆ రోజు ఎవరూ సరిగా భోంచెయ్యరు. మరుసటి రోజు వంశీ తన తల్లి సరసమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, ఇలా మాట్లాడకుండా ఉండకమ్మా. నేను నీ మనసును బాధ పెట్టానని తెలుస్తుంది. కానీ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అర్థం చేసుకుంటావని ఇలా చేశాను. నాతో మాట్లాడమ్మా. వంశీ అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి వనజ వస్తుంది. అత్తయ్య, ఆయన్నిలా చూస్తూ ఉండలేకపోతున్నాను. నన్ను పెళ్లి చేసుకుని ఆయన పెద్ద తప్పు చేశాడనిపిస్తుంది. పాపం, మీరు మాట్లాడకపోవడం వల్ల ఆయన నరకం అనుభవిస్తున్నారు. దయచేసి ఆయనతో మాట్లాడండి అత్తయ్యా. ఇక వనజ అలా చెప్పగానే సరసమ్మలో మార్పు కనిపిస్తుంది. వంశీని వనజని దగ్గరికి తీసుకుంది. ఏ తల్లికైనా ఇలా చేస్తే బాధ కదా కలుగుతుంది. సరే, అవన్నీ మర్చిపోతాన్లే. మీరెళ్ళి స్నానం చేసిరండి. నేను మీకు వేడివేడిగా భోజనం వడ్డిస్తాను అంటూ సరసమ్మ వంటగదిలోకి వెళ్తుంది. తన కొడుకు వంశీకి ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది. తరువాత దొరసామిని కూడా పిలిచి అందరికీ భోజనాలొడ్డిస్తుంది. అందరూ భోజనం చేసిన తరువాత తను కూడా తింటుంది. తరువాత తన గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏమే, ఇప్పుడే కదే ఎంతో ఇష్టంగా కొడుక్కి వంటలొడ్డించావు. కోడల్ని కూడా బాగానే పలకరించావు కదా. మళ్ళీ ఏమైందే నీకు? ఇలా గదిలోకి వచ్చి ఏడుస్తున్నావు? అక్కడ సంతోషంగా ఉండి ఇక్కడ ఏడవడం ఏంటే? నోర్మోయ్, ఇంకేం మాట్లాడకు. వాడు దాన్ని పెళ్లి చేసుకొని వస్తే నేను సంతోషిస్తానా? నా కొడుకు పెళ్లి చాలా గ్రాండ్గా చెయ్యాలనుకున్నాను. బంధువులు, ఊరి జనం మధ్యలో కోలాహలంగా పెళ్లి చేసుకోవలసిన వాణ్ణి అలా ఓ అనాథలా మార్చి పెళ్లి చేసుకునేలా చేసింది ఆ దిక్కుమాలింది. దాన్ని ఊరికే వదిలిపెట్టను. ఏంటే నువ్వనేది? ఆ దిక్కుమాలింది నా కొడుకుని వల్లో వేసుకుంది. ఇప్పుడది ఏం చెప్తే అదే నా కొడుకు చేస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేనిలా నటిస్తున్నాను. దాన్ని ఇంట్లో నుండి బయటకి పంపే రోజు తొందరలోనే ఉంది. అంతవరకు నువ్వు నోరు మూసుకొని చూస్తుండు. సరసమ్మ అలా మాట్లాడడంతో దొరసామి షాక్ అవుతాడు. 2-3 రోజులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు.
ఇంతలో ఒకరోజు అమ్మా, నేనెప్పటి నుండో అనుకుంటున్న ఉద్యోగం నాకే వచ్చేలా ఉంది. కాకపోతే నేను వారం రోజుల పాటు ట్రైనింగ్ కోసం వెళ్ళాలనుకుంటా. చాలా సంతోషంగా ఉంది బాబు. కోడలొచ్చిన వేళ విశేషం. నీకు మంచి ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పూర్తవగానే ఉద్యోగం వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుంది నాన్న. నేను ట్రైనింగ్ కోసం రేపే బయలుదేరి వెళ్ళాలి. అయితే మరీ మంచిది. ఏవండి, అబ్బాయి ప్రయాణానికి ఏర్పాట్లు చూడండి. అమ్మా, నేనొచ్చే వరకు వనజని జాగ్రత్తగా చూసుకోండి. తనని వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదు. అంతేలే, పెళ్ళైన కొత్తలో నాకు ఇలాగే ఉంటుంది. పెళ్ళాన్ని అస్సలు వదిలి వెళ్ళడానికి మనసు రాలేదు. ఆ తర్వాత వాళ్లకు దూరంగా ఉంటేనే హాయిగా ఉండొచ్చని తెలుస్తుంది. అబ్బబ్బా, కాసేపు కూడా మాట్లాడకుండా ఉండలేరా? ముందెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. ఇదిగో బాబు, నువ్వేం కంగారు పడకు. కోడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. అలాగేనమ్మా. అలా తన భార్య వనజకు ధైర్యం చెప్పి ట్రైనింగ్కి వెళ్తాడు వంశీ. ఇక కొడుకు వెళ్లిన తరువాత సరసమ్మలో మార్పొస్తుంది. అత్తయ్య, నేనెళ్ళి చదువుకుంటాను. నువ్వు చదువుకుంటానంటే వంటలెవరు చేస్తారమ్మా? బట్టలెవరు ఉతుకుతారు? ఇల్లు బాత్రూంలు ఎవరు శుభ్రం చేస్తారు? అదేంటత్తయ్యా, రోజూ ఆ పనులు మీరే కదా చేసేది. త్వరలో నాకు పరీక్షలున్నాయి. నేను బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇదేం సత్రం కాదు నీకు తేరగా వండి పెట్టడానికి. చదువు పేరుతో పనులెగ్గొట్టాలని చూస్తున్నావు కదా. చదివింది చాలు. వెళ్ళి నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. సరసమ్మ అలా కోపంగా మాట్లాడేసరికి వనజకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడింది. ఇక అత్తతో వాదించడం ఎందుకని చెప్పి బాధపడుతూనే ఆమె చెప్పిన పనులన్నీ చేస్తుంది. పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది. ఇక రాత్రి భోజనానికి కూర్చోగానే, అమ్మాయి, ఈరోజు కూరలన్నీ నువ్వే చేసావా? చాలా రుచిగా ఉన్నాయి. అవును మావయ్య, పప్పుచారు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా వనజ తన మామతో మాట్లాడుతుండగా సరసమ్మ కోపంగా వచ్చి ఆ పప్పుచారు తీసి వనజ మొహంపై కొట్టింది. వనజ మొహంపై కూరలు చిందిపోవడంతో చాలా కోపం వస్తుంది. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. చీచి, ఈ దరిద్రపు కూరలు తిని నా నోరంతా చెడిపోయింది. అయినా ఇవి తినడానికి చేసావా, చావడానికి చేసావా? ఆయన దరిద్రాన్ని ఇంట్లో తెచ్చిపెట్టాడు, ముందు వాన్ననాలి అంటూ సరసమ్మ కోపంగా తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్త అలా తిడుతుంటే వనజ లోపలే కుమిలిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంది. వంశీ కూడా లేకపోవడంతో బాగా దిగులు పడిపోయింది. ఇక మరుసటి రోజు, అత్తయ్య, ఈరోజు పనులన్నీ చేసేశాను. ఇంక నేను చదువుకుంటానత్తయ్యా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అవతల పంట మొత్తం నాశనమైపోతుంది. మీ మావయ్యకు జ్వరం వచ్చేసింది. నాకు జ్వరం రావడం ఏంటే? మీరూరుకోండి. జ్వరం రావటం వల్ల మీరు పనులేవి చెయ్యలేరు. ఇవాళకి కోడలు వెళ్ళి పంటలకి నీళ్లు పెడుతుందిలే. ఏమ్మా, బయలుదేరు. పొలం పనులు నేనెలా చేసేదత్తయ్యా? ఏంటమ్మా నోరు లేస్తుంది? అత్తని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరసమ్మ అలా మాట్లాడేసరికి ఇక వనజ ఓపిక మొత్తం నశించిపోయింది. అత్తపైన కోపం మరింత ఎక్కువైంది. అసలు మీ సమస్య ఏంటత్తయ్యా? నేను మీకు నచ్చలేదు, అదే కదా అసలు విషయం. ఆయన ఉన్నంత వరకు నాపై ప్రేమున్నట్టు నటించారు. నిజం చెప్పండి. అమ్మో అమ్మో, ఎన్నెన్ని నంగనాచి మాటలు మాట్లాడిందో. ఇక అస్సలు ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. మా ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎవరే మీ ఆయన? వాడు నా కొడుకు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. నీలాంటి దానికి సరైన బుద్ధి చెప్పాలి. నా కొడుకుని వల్లో వేసుకుని వాడి జీవితాన్ని నాశనం చేశావు అంటూ సరసమ్మ తన కోడలు వనజని మెడపట్టుకుని బయటికి గెంటేసింది. సరిగ్గా ఆ సమయానికి అక్కడికే వంశీ వచ్చాడు. తన భార్యని ఇంటి నుండి గెంటేయడం చూసి వంశీ తట్టుకోలేకపోయాడు. కాని అప్పుడే సరసమ్మ బోరున ఏడవటం ప్రారంభిస్తుంది. వచ్చావా? నీ భార్య ఏం చేసిందో తెలిస్తే నువ్వు కూడా ఈ పనే చేస్తావురా. అత్తని కూడా చూడకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తుందంట. నువ్వు లేనిది చూసి మమ్మల్ని ఇంటి నుండి తరిమేయాలని చూసిందిరా అంటూ తన కొడుకు వంశీని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అమ్మా, నాకంతా తెలుసు. ఇంక నీ నాటకాలాపు. ఏంట్రా నువ్వనేది? ఈ అమ్మని అనుమానిస్తున్నావా? నిన్నగాక మొన్నొచ్చింది, అదే నీకెక్కువైందా? అమ్మా, నాన్న నాకు అన్ని విషయాలు చెప్పాడు. నువ్వు చేసేది చాలా తప్పు. వనజ ఇంటికి నన్ను నమ్మొచ్చింది. వచ్చే ముందు వాళ్ళింట్లో ఏం చెప్పిందో తెలుసా? ఇకపై అమ్మైనా అత్తైనా అన్నీ తనకు నువ్వేనని వాళ్ళింట్లో చెప్పి మరీ వచ్చింది. కానీ నువ్విక్కడ ఇలా చేస్తావనుకోలేదు. నా పైన ప్రేమ ఉంది, కానీ నేను చేసిన తప్పు వల్ల వనజపై ద్వేషం పెరిగింది.
వనజ నాకెక్కడ దూరం అవుతుందోనని నేనే తనని పెళ్లి కొప్పించాను. పెళ్లి చేసుకునే ముందు కూడా తను మీతో ఒక మాట చెప్పమని బ్రతిమాలింది. కానీ నేనే ఒప్పుకోలేదు. వంశీ అలా చెప్పుతుంటే సరసమ్మకి కన్నీళ్లాగలేదు. తన కొడుకుతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కోడలు వనజ వంక చూసి కుమిలి కుమిలి ఏడ్చింది. తన కోడల్ని దగ్గరికి తీసుకుంది. అమ్మా, చిన్నదానివని నీ కాళ్ళు మొక్కలేదు. నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం. నా వల్ల నువ్వు బాధపడ్డావు. బాధపడకండి అత్తయ్యా. అమ్మైనా అత్తైనా నాకన్నీ మీరే. ఇలా కన్నీళ్లు పెట్టుకోవటం నేను చూడలేను. అత్త కోడళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక అప్పటి నుండి ఏ ఇబ్బంది రాకుండా వనజని చూసుకుంది సరసమ్మ. కొన్ని రోజుల తరువాత వనజకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇక ఆ తరువాత ఆ కుటుంబం ఏ చీకు చింత లేకుండా సంతోషంగా బ్రతుకుతుంది. ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర పేద కోడలు మాధవి బట్టలుతుకుతూ ఉంటే ధనిక కోడలు శ్రీవాణి కుర్చీలో కూర్చొని ఒక చేతిలో అద్దం పట్టుకుని తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ, నిజం చెప్పు మాధవి, నేను సినిమాలలో కనిపించే హీరోయిన్స్ కంటే చాలా అందంగా ఉన్నాను కదా? మామూలు అందం కాదు చెల్లి. ఎప్పుడెప్పుడు ఏ దేశంలో అందాల పోటీలు పెట్టినా నువ్వే గెలిచేంత అందం నీది. వావ్ మాధవి, నేను లక్కీ అయితే నువ్వు డబుల్ లక్కీ. నేను డబుల్ లక్కీనా? ఎలా చెల్లి? నేను వేసుకునే బట్టలు ఉతుకుతావు, ఫస్ట్ లక్. నేను తినే ప్లేట్, తాగే వాటర్ గ్లాసులని తోముతావు, అది నీకు సెకండ్ లక్. ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు డబుల్ లక్కీ ఎలా అన్నది అని రిచ్ శ్రీవాణి అనగానే పేద మాధవి మనసు నొచ్చుకోకుండా ఇలా అంది. చాలా బాగా అర్థమైంది చెల్లి. మాధవి, నేనిలా మహారాణిలా కూర్చొని ఉండడానికి, నువ్వలా పని మనిషిలా పని చేయడానికి కారణమేంటో తెలుసా? తెలీదు చెల్లి. అయినా ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? నువ్వు గొప్పింటి బిడ్డవి, నేను పేదింటి బిడ్డని, అంతే కదా? వావ్ మాధవి, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నువ్వెంత కట్నం తీసుకొచ్చావు? మేం చాలా పేదవాళ్ళం కదా చెల్లి. తినడానికే ఇబ్బంది పడేవాళ్ళం. మాకు తెలిసినంత వరకు అతి కష్టం మీద 1,00,000 రూపాయలు ఇచ్చుంటారు. అది కూడా మొత్తం ఒకేసారి కాదు, విడతలుగా ఇచ్చుంటారు. మరి నేనెంత కట్నం తీసుకొచ్చుంటానో నువ్వు ఊహించగలవా? గొప్పింటి పిల్లవి కాబట్టి 10 లక్షల వరకు తెచ్చుంటావు చెల్లి. నిజమేనా? వారేవా, ఇది కూడా కరెక్ట్ గా చెప్పావు మాధవి అని అంటుండగా గుమ్మం దగ్గర అత్త అన్నపూర్ణ నిలబడి పేద ధనిక తోటికోడళ్ల మాటలు విని కొంచెం కోపంగా వాళ్ల దగ్గరికొచ్చింది. శ్రీవాణి అలాగే కుర్చీలో కూర్చునుంది. మాధవి అయోమయంగా చూస్తుంది. అత్తయ్యా, మీరు లోపలికి పదండి, నేను టీ పెట్టుకొస్తాను. శ్రీవాణి, నీకెన్నిసార్లు చెప్పాలి? మాధవి ఇంటికొచ్చిన పెద్ద కోడలు. పెద్ద కోడలు కాదత్తయ్యా, పేద కోడలు. నోర్మొయ్, నోటికెంత మాట వస్తే అంత మాట అంటావా? మాధవి నీకు అక్క. అలా పేరు పెట్టి పిలవకూడదని ఇప్పటికి 1000 సార్లు చెప్పాను. అయినా అలాగే పేరు పెట్టి పిలుస్తున్నావు. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నా మాట అంటే నీకు కూడా లెక్క లేకుండా పోయింది. లక్షల్లో కట్నం ఇచ్చింది మీ మాట వినడానికి కాదు, ఈ పేద తోటికోడల్ని అక్క అని పిలవడానికి, అంతకన్నా కాదు. నేను నచ్చినట్టుగా ఉండడానికి, నాకు నచ్చినట్టుగా పిలవడానికి. మీకు కష్టమైతే చెప్పండి, నేను మా ఆయన వేరుగా ఉంటా. చెల్లి, ఈ మాత్రం దానికే వేరు కాపురం ఎందుకు? నేను అత్తయ్యతో మాట్లాడతాను. నేను మాధవిని మాధవి అని పిలుస్తుంటే మాధవికే ఎలాంటి బాధ లేదు, మీకెందుకు చెప్పండి? ఇంట్లో పూజలు చేసుకుంటూ మాధవి పెట్టింది తింటూ గుళ్ళకి పోండి. ఎప్పుడు మేము ఏం మాట్లాడుకుంటున్నామో వినడమేనా మీ పని? శ్రీవాణి కోపంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అత్త అన్నపూర్ణకి భలే కోపం వచ్చింది. మాధవి ఆ కోపాన్ని అర్థం చేసుకుని అన్నపూర్ణతో గుసగుసగా, కోపముద్దులే అత్తయ్యా, మన కోపం మనకే శత్రువు. ఇప్పుడు శ్రీవాణిని ఏమైనా అంటే వేరు కాపురం అంటుంది. పాపం మరిదిగారు అటు మీకు ఇటు శ్రీవాణికి చెప్పలేక నలిగిపోతారు. మీరు కూడా కొన్ని చూసి చూడనట్టుగా ఉండండి అత్తయ్యా. గడుస్తున్న రోజులే శ్రీవాణికి అన్నీ అర్థమయ్యేలా చేస్తాయి. మనం ఆవేశపడి మనల్ని మనం దూరం చేసుకోవడం తప్ప మరోటుండదు. సరే కోడలా, సర్దుకుంటానని నువ్వంటుంటే నాకేం బాధలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మాధవి, నీ బట్టలు వాష్ చేయటం పూర్తయితే షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడెందుకు చెల్లి షాపింగ్? ఫెస్టివల్ వస్తుంది కదా మాధవి, కొత్త సంవత్సరం, కొత్త పండగ, మొదటి పండగ. షాపింగ్ చేయకుంటే ఎలా చెప్పు? చెల్లి, నేను షాపింగ్ వస్తాను, కానీ నీలాగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చెయ్యను. రోడ్డు మీద పెట్టే వాళ్ల దగ్గర బేరమాడి ఏది నచ్చితే అది తీసుకుంటాను. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే నేనొస్తాను.
నీ పేదరికం నాకు తెలీదా మాధవి? నువ్వు ఆటోలో ది గ్రేట్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేయి. నేనక్కడికి కార్లో వస్తా. అక్కడ కలుసుకుందాం. నీకు నచ్చినట్టు నువ్వు షాపింగ్ చేయి, నాకు నచ్చినట్టు నేను షాపింగ్ చేస్తాను. సరే చెల్లి అని చెప్పడంతో శ్రీవాణి అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోతుంది. మాధవి బట్టలు వాష్ చేస్తూ ఉంటుంది. పార్కులో అజయ్, విజయ్ అనే తన కొడుకులిద్దరితో కలిసి అన్నపూర్ణ ఒక చోట బాధగా కూర్చుని ఉంది. తమ తల్లి ఏ విషయంలో బాధపడుతుందో అన్నదమ్ములకు అర్థం కావట్లేదు. అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ, నువ్వు అడగరా తమ్ముడు, అమ్మకి నువ్వంటేనే ఎక్కువ ప్రేమ కదా. లేదనయ్యా, పెద్దవాడి నువ్వున్నావుగా, నువ్వే అమ్మని అడుగు అని మాట్లాడుతున్న కొడుకుల మాటలు విని, మీరెవ్వరూ నన్నేం అడగద్దు బాబు, నేనే మీకు వివరంగా చెప్పడానికి ఈ పార్క్కి తీసుకొచ్చాను. ఇక్కడ కాసేపు మనసారా మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. చెప్పమ్మా, నువ్వెందుకు బాధగా ఉన్నావు? నీ మనసులో ఉన్న సందేహం, సంకోచం దేని గురించో చెప్పు. తప్పు మాదైతే మేమే సర్దుకుంటాం. అవునమ్మా, మేము అన్నదమ్ములం, నీకు 2 కళ్ళ లాంటి వాళ్ళం. నీకు నాన్నకి 3వ కర్ర అవసరం లేకుండా చూసుకునేవాళ్ళం అని చెప్తున్న కొడుకుల మాటలకు అన్నపూర్ణ పొంగిపోయింది. మేముండగా నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావో అర్థం కావట్లేదమ్మా. నా బాధ నా కడుపులో పుట్టిన మీ గురించి కాదు, మన ఇంటికి కోడళ్లుగా వచ్చిన పేద మరియు ధనిక కోడళ్ల గురించి. వాళ్ళకేమైందమ్మా, కలిసిమెలిసి ఉంటున్నారు కదా. లేదు బాబు, మీరు నా కళ్ళతో చూస్తే అర్థమవుతుంది తోడికోడళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారని. ఒకరి పట్ల ఒకరు ఎంత గౌరవం, అభిమానం, అనురాగాల్ని చూపించుకుంటున్నారో తెలుస్తుంది. అంటే ఈ పువర్ అండ్ రిచ్ తోడికోడళ్ళు మనమున్నప్పుడు ప్రేమగా, మనం లేనప్పుడు శత్రువుల్లా నడుచుకుంటున్నారా? శత్రువులని చెప్పట్లేదు బాబు. బాబు, విజయ్, అర్థమైందమ్మా. శ్రీవాణి తన రిచ్నెస్ ని మన ఇంట్లో చూపిస్తుంది, ముఖ్యంగా వదినని చిన్న చూపు చూస్తుందని అర్థమవుతుంది. కానీ అమ్మా, ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి బాబు అది? వదిన లోపల బాధపడుతుందని మనకు అర్థమవుతుంది. అందుకు కారణం శ్రీవాణి అని పూర్తిగా తెలుస్తుంది. శ్రీవాణి ఎవరు చెప్పినా వినదు, తనకి తానుగా తెలుసుకోవాలి. అవునమ్మా, తమ్ముడు చెప్పేదే నిజం. మేము మాత్రం నీకొక మాటిస్తున్నాం. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో మేము విడిపోం. మిమ్మల్ని పిల్లలున్న అనాథల్ని చెయ్యం. మా మీద నమ్మకం పెట్టుకోమ్మా. అవునమ్మా, అన్నయ్య మాటే నా మాట, మా మాట అని ఇద్దరు కొడుకులు చెప్పగానే అన్నపూర్ణ మనసు కుదుటపడింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. కారులో శ్రీవాణి షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చింది. ఆటోలో మాధవి రోడ్డు మీద ఆగింది. తోడికోడళ్ళు అనుకున్న దాని ప్రకారమే శ్రీవాణి షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ తన రిచ్నెస్ కి తగ్గట్టుగా ఉండే బట్టల్ని తీసుకుంటుంది. డబ్బులు వృధా చేస్తూ ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇక మాధవి రోడ్డు మీదున్న చిన్న చిన్న బట్టల కొట్టు వాళ్ల దగ్గర బేరమాడుతూ వాటిలో ది బెస్ట్ అనిపించిన బట్టలు తీసుకుంటుంది. డబ్బులిచ్చేటప్పుడు 1కి 2 సార్లు కౌంట్ చేసుకుని ఇస్తుంది. ధనిక శ్రీవాణి షాపింగ్ అరగంటలో అయిపోయింది. కార్లో తిరిగి ఇంటికొచ్చింది. అత్త అన్నపూర్ణ మాధవి రాలేదని అడిగింది. శ్రీవాణి హేళనగా మాట్లాడింది. పేద మాధవి షాపింగ్ కి మాత్రం 2 గంటల సమయం పట్టింది. సరదాగా నడుచుకుంటూ ఇంటికొచ్చింది. అలా రోజులు గడుస్తుంటాయి. సంక్రాంతి పండుగ రాని వచ్చింది. కోడళ్ళు, సంక్రాంతి పండుగొచ్చింది. సంబరాలతో పాటు పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ కలిసికట్టుగా చేసుకోండి. పనులు చేయటం నా వల్ల కాదత్తయ్యా. కావాలంటే డబ్బులిస్తాను, పని మనిషిని పెట్టండి. అయినా అన్ని పనులు మాధవి చేస్తుంది కదా, ఆ 2000 మాధవికిస్తాను. ఏమంటావు మాధవి? డబ్బులొద్దులే చెల్లి, అన్ని పనులు నేను చేసుకుంటాను అని మాధవి ఇంటి బయట అందమైన ముగ్గులు పెట్టింది. ఇంటికి తోరణాలు కట్టింది, పూలు కట్టింది, గొబ్బెమ్మలు పెట్టింది. ఇక కొత్త బట్టలు వేసుకునే సందర్భం వచ్చింది. అందరూ ఇంట్లో ఉన్నారు. మాధవి, వాణి, వదినని పేరు పెట్టి పిలవకూడదని ఎన్నోసార్లు చెప్పానుగా. నాకలా అలవాటైపోయిందండి. ఏం కాదులే విజయ్, నా చెల్లే కదా. ఇప్పుడందరూ నేను తీసుకొచ్చిన బట్టలు తీసుకుని చూడండి అని చెప్పగానే అందరూ వాళ్ల బట్టలు తీసుకుని చూసుకుంటారు. అత్త అన్నపూర్ణ చీరకి పెద్ద రంధ్రం ఉంది. భర్త విజయ్ షర్ట్ పొట్టిగా అయిపోతుంది. మామ రంగయ్య ధోతికి అన్ని అతుకులుంటాయి. ఇక అజయ్ ప్యాంట్ సెంటర్లో చిరిగి ఉంటుంది. అది చూసి అందరూ పక్కపక్క నవ్వుకుంటారు. శ్రీవాణి, అంత పెద్ద షాపింగ్ మాల్లో వేలకు వేలు డబ్బులు తగలేసి ఇలాంటి బట్టలు తీసుకుంటావా? అక్కడ విప్పి చూడలేదా నువ్వు? నేనేంటి, నా స్టేటస్ ఏంటత్తయ్యా? నేనక్కడున్న వాళ్ల ముందు బట్టలు తెరిచి చూస్తానా? అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. నేనెక్కడికెళ్ళినా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటమే తెలుసు.
అది కాదు చెల్లి, అత్తయ్య ఉద్దేశం. నువ్వు తీసుకొచ్చిన బట్టలు చూపించు మాధవి అని చెప్పగానే మాధవి తను తీసుకొచ్చిన బట్టలు అందరికీ ఇస్తుంది. అత్త అన్నపూర్ణ చీర పట్టుకొని మురిసిపోతూ, చాలా బాగుంది కోడలా, ఈ చీర కట్టుకుంటే నేను ఖచ్చితంగా మహాలక్ష్మిలా ఉంటాను. ఏమంటారు మీరు? అవునన్నపూర్ణ, నీకా చీర బాగా నప్పుతుంది. ఇక నాకు తీసుకున్న పంచ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అని మాధవి తీసుకొచ్చిన బట్టలు వేసుకుని పండుగ చేసుకుంటారు. రోజులు గడుస్తుంటే రిచ్ శ్రీవానికి మాధవి ప్రేమ అర్థమవుతుంది. అందరితో కలిసిపోతుంది.